Good evening, students. Welcome back to our live session on quadratic equations. IBPSRRB examination మనకి ఎల్లుండి సాటర్డే నుంచి ఉంది, సాటర్డే సండే. So hope all of you are prepared well. Very good evening. Yeah, Satya, Srikanth. Yes, Prasu, Krishna. Very good evening, all of you. It's a very important session. Quadratic equations. జనరల్గా రెగ్యులర్గా ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మీద క్వశ్చన్స్ మనకు వస్తూ ఉన్నాయి. 5 క్వశ్చన్స్. సో 5 క్వశ్చన్స్, 5 ఆర్ ఇన్ అవర్ పాకెట్, 5 మార్క్స్ ఆర్ ఇన్ అవర్ పాకెట్. జస్ట్ లైక్ దట్ 1 minute 5 మార్క్స్ తెచ్చేసుకోవచ్చు. అంత సింపుల్గా ఉంటుంది. వన్స్ అండర్స్టాండ్. నిఖిల్, గుడ్ ఈవినింగ్. సో ఒక్కసారి అర్థమైపోతే మనకి ఇది కాన్సెప్ట్ చాలా ఈజీగా 5 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఆ సెషన్ అంతా కూడా చూడండి, ఆన్సర్ చేయండి, వీలైనంత తొందరగా ఆన్సర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. రైట్ స్వప్న, గుడ్ ఈవినింగ్. జీవరాజు, రైట్. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నోటిఫికేషన్స్ ఏదైతే హ్యాండ్లో ఉన్నాయో ఆ నోటిఫికేషన్స్ అన్నిటికీ మీరు అప్లై చేస్తుంటారో, అప్లై చేయని వాళ్ళు వాట్ ఎవర్ ద నోటిఫికేషన్స్ ఆర్ దర్ ఇన్ హ్యాండ్ చూడండి. IBPSPO లాస్ట్ డేట్ ఈస్ 22nd ఆగస్ట్ ఈజ్ ద లాస్ట్ డేట్. ఇంకా అప్లై చేయని వాళ్ళు IBPSPOకి అప్లై చేయండి. అండ్ LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్స్ అండ్ అసిస్టెంట్స్ నోటిఫికేషన్ ఒకటి ఉంది. దట్ ఆల్సో యూ అప్లై 25th ఆగస్ట్ లాస్ట్ డేట్ అప్లై చేయడానికి. అండ్ SSC CPO సబ్ ఇన్స్పెక్టర్స్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ తర్వాత ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్లో కూడా SSC CPO అంటాము. అది 30th ఆగస్ట్ ఇన్ లాస్ట్ డేట్కి 4300 వేకెన్సీస్. వెరీ గుడ్ నోటిఫికేషన్ అది. దాని తర్వాత SSC JEE నోటిఫికేషన్ వచ్చింది, దానికి September 2nd లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి. అండ్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC DAO డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది, దానికి 6th సెప్టెంబర్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఉంది. సో ఇవన్నీ కూడా ఇన్ హ్యాండ్ ప్రెసెంట్గా ఉన్నటువంటి నోటిఫికేషన్స్. నాగరాజు, గుడ్ ఈవినింగ్. వెంకటేశ్వరరావు, యా గుడ్ ఈవినింగ్. వెంకట సుబ్బారావు. సో ఇవన్నీ నోటిఫికేషన్స్ ఇన్ హ్యాండ్, వీటన్నిటికి అప్లై చేయండి. అండ్ అప్కమింగ్ నోటిఫికేషన్స్ చూస్తే మనం SBI PO ఎనీ మూమెంట్ ఎక్స్పెక్టెడ్, SBI క్లర్క్ ఎనీ మూమెంట్ ఎక్స్పెక్టెడ్. సార్ సబ్ ఇన్స్పెక్టర్స్ డెల్లీ పోలీస్ ఆల్రెడీ వచ్చింది, JEE వచ్చింది. స్పెషలిస్ట్ ఆఫీసర్స్ IBPSలో SSC CGL సెప్టెంబర్ మనకి 10th నోటిఫికేషన్. ఢిల్లీ పోలీస్ MTS అక్టోబర్ 7th. అండ్ SSC CHS నవంబర్ 5th నోటిఫికేషన్. SSC MTS January 25th. అండ్ ఢిల్లీ పోలీసులో కానిస్టేబుల్ 2nd మార్చిలో. అండ్ RRB NTPC గ్రూప్ C, RRC గ్రూప్ D నోటిఫికేషన్స్ చెప్పలేము ఎప్పుడు వస్తాయనేది, బట్ ఎనీ మూమెంట్ ఎక్స్పెక్టెడ్. అండ్ TSPC నుంచి గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్స్ ఎనీ మూమెంట్. గ్రూప్ 4 ఆల్రెడీ గవర్నమెంట్ చెప్పింది 9000+ వేకెన్సీస్ TSPC గ్రూప్ 4లో ఉన్నాయని. సో వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ నోటిఫికేషన్స్ మన అప్కమింగ్ ఉన్నాయి. సార్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్, మనకు తెలుసు 10 lakhs వేకెన్సీస్ 1.5 yearలో ఫిల్ చేస్తామని ఆ మాట చెప్పి కూడా 1 month దాటిపోయింది కాబట్టి ఇంకా డేట్ దగ్గరకు వస్తుంది 2023లో. సో వీటన్నిటికీ ప్రిపేర్ అవుతూ ఉండండి. సో న్యూ బ్యాచెస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ 22nd ఆగస్ట్ అండ్ 5th సెప్టెంబర్న. వీటన్నిటికీ 22nd ఆఫ్లైన్ బ్యాచెస్, 22nd ఆగస్ట్ అండ్ 5th సెప్టెంబర్న. ఆన్లైన్ బ్యాచెస్ ఆల్రెడీ 3 batches స్టార్ట్ అయ్యాయి. IBPSPO SSC ఫర్ ఆల్ SSC ఎగ్జామ్స్, IBPSPO ఫర్ ఆల్ బ్యాంక్ ఎగ్జామ్స్ అండ్ బ్యాంక్ ప్లస్ SSC ఫర్ ఆల్ బ్యాంక్ SSC ఎగ్జామ్స్. ఈ 3 స్టార్ట్ అయినాయి, రైట్. సో వీటన్నిటికీ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్ దీస్ కోర్సెస్. And but Eero session is on quadratic equations. Quadratic equations, as I already told you, మీకు జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే క్వైట్ ఈజీగా we can solve 5 quadratic equation questions in just 1 minute. Only thing is you need to understand properly and practice. బాగా ప్రాక్టీస్ చేస్తే ఎస్ 1 minute సాల్వ్ చేసే ఇది ఉంటుంది. కొంచెం డిఫరెంట్ గుడ్ క్వశ్చన్స్ ఈరోజు తీసుకున్నాము. కొంచెం ఆఫెన్ కన్ఫ్యూజన్గా ఉండేది, ఆన్సర్ అదవుతుందా ఇదవుతుందా అని కొంచెం కన్ఫ్యూజన్లో స్టూడెంట్స్ ఎప్పుడు ఉంటారు. ఇదే ఉండొచ్చు కదా, అదే ఉండొచ్చు కదా, ఛాన్సెస్ ఉన్నాయని. ఎస్, ఆ క్వశ్చన్స్ కూడా ఈరోజు తీసుకున్నాము. సో కన్ఫ్యూజన్ అనేది ఏది లేకుండా ఫుల్ క్లారిటీ ఈ సెషన్తో మీకు ఈరోజు వస్తుంది. సో దట్ వీ సీ గుడ్ క్వశ్చన్స్. దానికి ముందు లెట్ us అండర్స్టాండ్, లెట్ us టేక్ ద కాన్సెప్ట్. అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలనేది మీకు బ్రీఫ్గా చెప్తాను. సో వెరీ సింపుల్ థింగ్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, 2 values ఉంటుంది ఒక ఈక్వేషన్కి. సో జనరల్గా స్టాండర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్ లైక్ AX² - BX + C is 0. దీన్ని ఒక స్టాండర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా మనం తీసుకుందాం. మనకు తెలుసు 2 values వస్తాయి, రూట్స్ అంటాం వాటికి. సో వి గెట్ 2 values, వి కాల్ దెమ్ యాజ్ రూట్స్. ఎలా ఉంటాయి ఆ రూట్స్, ఏ విధంగా ఉంటాయి రూట్స్ అంటే మనకు తెలుసు దిస్ ఈస్ కోఎఫిషియంట్, X²కి ముందున్నటువంటి కోఎఫిషియంట్ A అండ్ Xకి ముందున్నటువంటి కోఎఫిషియంట్ దిస్ ఇస్ B. దిస్ ఇస్ కాన్స్టెంట్ వాల్యూ C. మనం ఏమంటామంటే ACని మల్టిప్లై చేసి అండ్ ద వాల్యూ వి బ్రేక్ ఇన్ సచ్ ఏ వే, అది
అది యాడ్ చేస్తే ఆ రెండు యాడ్ చేస్తే బి రావాలని. ఆర్ మనం ఇంకొక విధంగా కూడా చెప్పొచ్చు దీన్ని, ఏఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా, ఇట్లా కూడా అనొచ్చు మనం. ఓకే, ఆల్ఫా బీటా ఆర్ ద వాల్యూస్. ఆ రెండు వాల్యూస్ ఇక్కడ యాడ్ చేస్తే ఎక్స్ ముందు కోఎఫిషియంట్, మల్టిప్లై చేస్తే కాన్స్టెంట్ వాల్యూ. ఓకే, సో ఇది మనం తీసుకున్నది. ఆ రూట్స్ ఏంటి, ఆ వాల్యూస్ ఏంటి, అది మనం తెలుసుకునేది. దానికి ఈజీ వేలో, బెస్ట్ వేలో చూడగానే మనకి చాలా ఫాస్ట్గా ఎలా కనుక్కోవాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకి రెండు వాల్యూస్ వస్తాయి. సో రెండు వాల్యూస్ వస్తాయి మనకి. ఆ రెండు వాల్యూస్ ఏంటి, ఎలా తెలుసుకోవాలి ఈజీగానే చెప్తాను. 3 స్టెప్స్ మనం ఫాలో అవ్వాల్సింది. 3 స్టెప్స్. 3 స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ స్టెప్ మనకు వచ్చే రెండు వాల్యూస్ సైన్స్ ఏంటి, వాట్ ఆర్ ద సైన్స్. ప్లస్ మైనస్ సైన్స్లో ఆ రెండు వాల్యూస్ ఏముంటాయి, బోత్ ప్లసెసా బోత్ మైనసా, 1 + 1 - అయితే ఏది ప్లస్ ఏది మైనస్. దీస్ ఆర్ ఫస్ట్ వాల్యూస్, సైన్స్ ఏంటి సైన్స్. అండ్ సెకండ్ స్టెప్ ఏంటంటే, వాట్ ఆర్ ద వాల్యూస్, ఆ వాల్యూస్ ఏంటి. అండ్ థర్డ్ వన్, మనకి రెండు ఈక్వేషన్స్ మనకి ఇక్కడ క్వశ్చన్స్లో ఇచ్చే అన్నింటిలో కూడా రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, 1 is in x 1 is in y ఆర్ PQ ఇలా ఏదో ఇస్తారు. ఇచ్చినప్పుడు ఎక్స్కి రెండు వాల్యూస్ వస్తాయి, వైకి రెండు వాల్యూస్ వస్తాయి మనకి. సో ఫస్ట్ థింగ్ వాట్ ఆర్ ద సైన్స్, సెకండ్ థింగ్ వాట్ ఆర్ ద వాల్యూస్, అండ్ థర్డ్ థింగ్ కంపేరింగ్ ద వాల్యూస్. ఈ రెండు వాల్యూస్ కంపేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వాల్యూస్ ఏదో ఒక 3 ఉంది, వై వాల్యూ 4 ఉంది అనుకోండి. సింగిల్ వాల్యూ వచ్చినప్పుడు ఎక్స్ ఈజ్ లెస్ దాన్ వై అని చెప్తాం. x3 y4 ఉంటే x ఈజ్ లెస్ దాన్ 4 అని చెప్తాం. ఓకే, బట్ రెండు వాల్యూస్ ఉన్నప్పుడు 3 4 సే ఫర్ ఎగ్జాంపుల్ 4 5 ఎలా ఉంది అంటే, సో వన్ వాల్యూ ఈస్ లెస్ దాన్ వై వాల్యూ, వన్ వాల్యూ ఈస్ ఈక్వల్ టు వై వాల్యూ. సో ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై, ఇలా కంపేర్ చేస్తారు. రెండు వాల్యూస్ ఇచ్చినప్పుడు అది రెండు లెస్ ఉండొచ్చు, రెండు మోర్ ఉండొచ్చు, రెండు ఈక్వల్ ఉండొచ్చు, 1 ఈజ్ మోర్ 1 ఈజ్ ఈక్వల్ ఉండొచ్చు, 1 ఈజ్ లెస్ 1 ఈజ్ ఈక్వల్ ఉండొచ్చు. ఓకే, ఇలా డిఫరెంట్గా కంపేర్ చేస్తాం అనమాట ఆ రెండు వాల్యూస్ని. దిస్ ఇస్ థర్డ్ థింగ్. సో దీస్ 3 థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఈ మూడు ఈజీగా ఎలా చేస్తాం అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వాట్ ఆర్ ద సైన్స్, అది ఎలా సైన్స్ చేయాలనేది స్టాండర్డ్ ఈక్వేషన్స్ మీకు ఇస్తాను. సెకండ్ థింగ్ వాట్ ఆర్ ద వాల్యూస్. ఓకే, వాట్ ఆర్ ద వాల్యూస్ అనేది మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకుంటాం మనం, రైట్. అది ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాం. ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో వాట్ ఆర్ ద వాల్యూస్ కనుక్కుంటాం. అండ్ థర్డ్ వన్ ఎలా కంపేర్ చేయాలి, స్కేలార్ మెథడ్లో కంపేర్ చేస్తాం. ఈ మూడు విషయాలు ఈజీగా చేస్తాం. ఎస్, ఎట్లా చేస్తాం అనేది ముందు చూద్దాం. ఫస్ట్ వాట్ ఆర్ ద సైన్స్. ఫస్ట్ థింగ్ వాట్ ఆర్ ద సైన్స్ ఏమొస్తాయి అంటే, ముందు గుర్తుపెట్టుకోండి, ఒక 4 మోడల్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. మనకు వచ్చే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అన్ని కూడా 4 స్టాండర్డ్ మోడల్స్లోనే ఉంటాయి. దట్స్ ఇట్, ఓన్లీ 4 స్టాండర్డ్ మోడల్స్. లెట్ మీ రైట్ దోస్ 4 స్టాండర్డ్ మోడల్స్. ఫస్ట్ ఈస్ ax² - bx + c is 0. Second one, ax² + bx + c is 0. Third one, ax² - bx - c is 0. And fourth one, ax² + bx - c is 0. That's it. These are the 4 standard models. ఇదే మోడల్స్ ఆఫ్ ఉంటాయి. అబ్జర్వ్ చేయండి, ఈ మోడల్స్లో ఈ రెండు ఫస్ట్ 2 మోడల్స్లో కాన్స్టెంట్ వాల్యూ ఇస్ పాజిటివ్, సెకండ్ 2 మోడల్స్లో కాన్స్టెంట్ వాల్యూ ఇస్ నెగటివ్ కదా. ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ పాజిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉంది. సో వెరీ సింపుల్ థింగ్, ఈ ఫస్ట్ 2 మోడల్స్ కాన్స్టెంట్ వాల్యూ పాజిటివ్ ఉన్నప్పుడు మనకు వచ్చేది బోత్ వాల్యూస్ ఆర్ పాజిటివ్ ఆర్ బోత్ వాల్యూస్ ఆర్ నెగిటివ్. కాన్స్టెంట్ వాల్యూ పాజిటివ్ ఉన్నప్పుడు బోత్ ఆర్ పాజిటివ్, బోత్ ఆర్ నెగిటివ్. వస్తే రెండు పాజిటివ్ ఉంటాయి, లేకపోతే రెండు నెగిటివ్ ఉంటాయి. ఎప్పుడు పాజిటివ్ ఉంటాయి, ఎప్పుడు నెగిటివ్ ఉంటాయి. చూడండి, నేను ఇదే చెప్పాను, ఇది ఒక స్టాండర్డ్ ఈక్వేషన్గా తీసుకోండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² - bx + c, ఇది మైనస్. ఇది మైనస్ వచ్చినప్పుడు బోత్ ఆర్ పాజిటివ్, అండ్ ప్లస్ వచ్చినప్పుడు బోత్ ఆర్ నెగిటివ్. దట్స్ ఇట్. నెక్స్ట్, ఈ రెండు మోడల్స్లో కాన్స్టెంట్ వాల్యూ నెగిటివ్ ఉన్నప్పుడు, సో కాన్స్టెంట్ వాల్యూ నెగిటివ్ ఉన్నప్పుడు 1 ఈజ్ పాజిటివ్, 1 ఈజ్ నెగిటివ్ వస్తుంది. ఒక వాల్యూ పాజిటివ్ వస్తుంది, ఒక వాల్యూ నెగిటివ్ వస్తుంది. ఏది పాజిటివ్ వస్తుంది, ఏది నెగిటివ్ వస్తుంది? వెరీ సింపుల్. ఒకటి బిగ్గర్ వాల్యూ, ఒకటి స్మాలర్ వాల్యూ. రెండిట్లో ఒకటి బిగ్గర్ వాల్యూ ఉంటుంది, ఒకటి స్మాలర్ వాల్యూ ఉంటుంది. ఏది బిగ్గర్ వాల్యూ అంటే ఇక్కడ నెగిటివ్ సైన్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ అంటే స్టాండర్డ్ ఈక్వేషన్, పాజిటివ్ వచ్చింది అంటే బిగ్గర్ వాల్యూ ఇస్ పాజిటివ్ అండ్ స్మాలర్ వాల్యూ ఇస్ నెగిటివ్. అండ్ ఇక్కడ కూడా కాన్స్టెంట్ వాల్యూ నెగిటివ్ కాబట్టి ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ వస్తుంది. సో ఇది ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్లస్ వచ్చిందంటే నెగిటివ్, బిగ్గర్ వాల్యూ ఇస్ నెగిటివ్. మనకు వచ్చేది బిగ్గర్ వాల్యూ నెగిటివ్, స్మాలర్ వాల్యూ పాజిటివ్. దట్స్ ఇట్.
దట్స్ ఇట్, ఇంతే. ఈ రెండే ఈ రెండే వచ్చేటువంటిది. ఓన్లీ ఈ 4 మోడల్స్, 4 స్టాండర్డ్ మోడల్స్. అందులో 2 కాన్స్టెంట్ వాల్యూ పాజిటివ్, 2 కాన్స్టెంట్ వాల్యూ నెగిటివ్. కాన్స్టెంట్ వాల్యూ పాజిటివ్ అంటే బోత్ ఆర్ పాజిటివ్ ఆర్ బోత్ ఆర్ నెగిటివ్. కాన్స్టెంట్ వాల్యూ నెగిటివ్ అంటే 1 పాజిటివ్ 1 నెగిటివ్. సో ఇది స్టాండర్డ్ ఈక్వేషన్గా మీరు తీసుకుంటే మైనస్ వాల్యూ ఉంది, మైనస్ బిఎక్స్ ఉంది అంటే బోత్ ఆర్ పాజిటివ్, ప్లస్ ఉందంటే బోత్ ఆర్ నెగిటివ్. ఇక్కడ ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, మైనస్ ఉంది కాబట్టి బిగ్గర్ ఈజ్ పాజిటివ్, ప్లస్ అంటే బిగ్గర్ ఈజ్ నెగిటివ్. జస్ట్ రిమెంబర్ దిస్ వన్. ఇది గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. అండ్ తర్వాత వాల్యూస్ ఏంటి, ఫ్యాక్టరేషన్ మెథడ్లో మనం వాల్యూస్ ఏంటి అనేది మనం కనుక్కుంటాము. ఓకే, అది ఒక ఈక్వేషన్ తీసుకుని మీకు ఎలా చేయాలో చూపిస్తాను. అండ్ థర్డ్ది కూడా ఎలా కంపేర్ చేయాలి రెండింటిని అనేది ఒక స్కేలర్ మెథడ్లో నేను చూపిస్తాను. ఎలా కంపేర్ చేయాలి అనేది మీకు ఒక ఈక్వేషన్, నెక్స్ట్ ఈక్వేషన్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఒక క్వశ్చన్ తీసుకుని మీకు చూపిస్తాను. అది సెకండ్ థర్డ్ స్టెప్స్. సెకండ్ వన్ వాట్ ఆర్ ద వాల్యూస్, థర్డ్ వన్ హౌ టు కంపేర్ ద వాల్యూస్. బట్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ద ఫస్ట్ థింగ్ దీస్ ఆర్ ద 4 స్టాండర్డ్ మోడల్స్, రైట్? యా, ఇది ఈ 4 స్టాండర్డ్ మోడల్స్ గుర్తుపెట్టుకోండి. 4 స్టాండర్డ్ మోడల్స్ గుర్తుపెట్టుకుంటే మీకు చూడగానే సైన్స్ ఏంటో అర్థమైపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం, రైట్? హోప్ యు ఆర్ క్లియర్. నౌ లెట్ us మూవ్ టు సాల్వ్ ద క్వశ్చన్స్. సో హియర్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ చూడగానే మనం చేయాల్సిన పని ఏంటంటే వాట్ ఆర్ ద సైన్స్. ఈక్వేషన్కి వచ్చే 2 వాల్యూ సైన్స్ ఏంటి? సో స్టాండర్డ్ కదా, ఏఎక్స్ స్క్వేర్ మైనస్ బిఎక్స్ ప్లస్ ఏ కదా. సో దీనికి మనం చెప్తాం ఏంటంటే బోత్ ద వాల్యూస్ ఆర్ పాజిటివ్. ఎస్, 2 పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. ఏంటి ఆ పాజిటివ్ వాల్యూస్? ఏం వస్తాయి పాజిటివ్ వాల్యూస్? తెలుసు మనకి. ముందు కాన్స్టెంట్ వాల్యూని ఎక్స్ స్క్వేర్కి ముందు అనే కోఎఫిషియంట్ని కాన్స్టెంట్ వాల్యూతో మల్టిప్లై చేయాలి. దానికి ముందు ఎనివే 1 ఉంది ఎక్స్ స్క్వేర్కి ముందు. కాన్స్టెంట్ వాల్యూ ఇస్ 42. 42ను మనం దాని ఫ్యాక్టర్స్గా రాస్తాం. 42ని ఫ్యాక్టర్స్గా రాద్దాం. ఎలా రాయాలి ఫ్యాక్టర్స్గా అంటే ఆ 2 యాడ్ చేసినప్పుడు 13 రావాలి. ఓకే, ఫ్యాక్టర్స్గా రాసి ఆ 2 యాడ్ చేస్తే 13. గుర్తుపెట్టుకోండి, బోత్ ఆర్ పాజిటివ్ కాబట్టి 2 యాడ్ చేస్తే మనకి 13 రావాలి. ఎలా తీసుకోవచ్చు? సింపుల్, దీన్ని చూడగానే చెప్పేయచ్చు దీని ఫ్యాక్టర్ 6 × 7 అని, బికాస్ 7 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ కాబట్టి దీన్ని 6 × 7గా రాసేయచ్చు డైరెక్ట్గా. లేదంటే 2 × 21, 2 × 3 × 7 ఇంకా కూడా రాసుకోవచ్చు. బట్ బేసిక్గా మనం మినిమం ఫ్యాక్టర్స్ లాగా చూసుకుందాము. దట్ ఈస్ 6 × 7 తీసుకోండి. అప్పుడు ఈ 2 యాడ్ చేసి చూడండి, 6 + 7 13 వచ్చిందా? ఎస్, 13 సరిపోయింది. సో వాట్ ఆర్ ద వాల్యూస్? 6 and 7. 1 is +6, 1 is +7. దట్స్ ఇట్, అయిపోయింది. మనకి ఫ్యాక్టర్స్ వచ్చేసాయి, మనకి వాల్యూస్ ఏంటో వచ్చేసాయి, రైట్? వన్స్ అగైన్, సో మనకి ముందు సైన్స్ 2 అర్థమైపోయింది, +2 బోత్ ఆర్ పాజిటివ్ అని. సో 42ని తీసుకున్నాం, దాని ఫ్యాక్టర్స్గా రాసాం. 6 × 7 తీసుకున్నాము. ఒకవేళ ఈ 2 యాడ్ చేస్తే 13 వస్తుందా చూడండి. రాకపోతే ఇంకా ఫర్దర్ ఫ్యాక్టర్స్గా తీసుకోవాలి. 6ని ఇంకా ఫ్యాక్టర్స్గా రాసుకోవచ్చు, 2 × 3 అని. అప్పుడు ఏ కాంబినేషన్లో మనకి నంబర్ తీసుకుంటే యాడ్ అవుతుందో మీకు ముందు క్వశ్చన్స్ అర్థమవుతుంది. సో ఎనీవే హియర్ ద నంబర్స్ ఆర్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఆర్ 6 and 7. సరే, ఇది మనకు అక్కర్లేదు. లెట్స్ కమ్ హియర్, సెకండ్ ఈక్వేషన్కి వచ్చేద్దాం. దిస్ ఈజ్ ఆల్సో సేమ్ స్టాండర్డ్ ఈక్వేషన్, బోత్ ఆర్ పాజిటివ్ ఆఫ్ కోర్స్. సో వై వాల్యూస్ 2 కూడా మనకి పాజిటివే వస్తాయి, అందులో ఏమాత్రం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ దెన్ ఇప్పుడు చూద్దాం ఏంటి 63ని ఫ్యాక్టర్స్గా తీసుకుందాం. ఎలా తీసుకుందాం? మనం ఇది కూడా చెప్పేయచ్చు, 9 × 7. 9 7 7 ఇస్ ఎ ప్రైమ్ నెంబర్ కాబట్టి 9 7 తీసుకున్నాం. 9 and 7. సో 9 + 7 చూడండి, 9 + 7 16 సరిపోయిందా? ఎస్, సరిపోయింది. రాలేదు అనుకుంటే అప్పుడు మళ్ళీ 9 కూడా ఇంకా ఫర్దర్ ఫ్యాక్టర్స్కి తీసుకుంటాం. ఎనివే 9 and 7 +9 + 7, రైట్, సరిపోయింది. ఇది ఇప్పుడు వీటిని కంపేర్ చేయాలి. ఇప్పుడు చూడగానే అర్థమైపోయింది. సో ఇక్కడ ఒక వాల్యూ 7 ఉంది, ఇక్కడ ఒక వాల్యూ 7 ఉంది. ఎలా తీసుకోవాలి, ఎలా చేయాలి అనేది ద బెస్ట్ మెథడ్. వాల్యూస్ చూడగానే ఇది బిగ్గరు ఇది స్మాలరు అని చెప్పి అనకండి. అక్కడ ఎక్కువ సందర్భాల్లో మీరు రాంగ్ ఆన్సర్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. రాంగ్ ఆన్సర్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు జస్ట్ లైక్ దట్ చూసి కంపేర్ చేసి ఇది ఈక్వేషన్ ఇలా ఉంది రిలేషన్ రెండింటి మధ్య అని చెప్పి డోంట్ జంప్ ఇన్ టు కంక్లూషన్. మీరు బెస్ట్ మెథడ్ ఏంటంటే స్కేలార్ మెథడ్ వాడండి. అంటే స్కేల్ మీద రాసుకొని మాత్రమే చూడండి. స్కేల్ మీద రాసుకొని మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, ఇలా మీరు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకుంటే ఎక్స్ యాక్సిస్ మీద వాల్యూస్ ఏమంటే 0 ఆఫ్ కోర్స్, 0 అని +1 +2 +3 +4 ఇలా రైట్ హ్యాండ్ సైడ్కి ఇక్కడ 0 -1 -2 -3 -4 మనకు తెలుసు. దట్ మీన్స్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఇఫ్ యూ గో ద వాల్యూస్ విల్ ఇంక్రీజ్. ఫ్రమ్ రైట్ హ్యాండ్ సైడ్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ విల్ డిక్రీజ్. సో లెఫ్ట్ సైడ్ ఉంటే స్మాలర్ వాల్యూ, రైట్ సైడ్ ఉంటే బిగ్గర్ వాల్యూ. దట్ యూ రిమెంబర్, అది మనకి ఎలాగో తెలుసు. సో నెగిటివ్ సైడ్ కూడా కన్ఫ్యూజన్ లేకుండా చూడండి. +1 +2 +3 ఇలా ఉంది. ఇక్కడ ఉంటే -2 ఈజ్ స్మాలర్ దాన్ -1, -3 ఈజ్ స్మాలర్ దాన్ -2. ఇక్కడ వాల్యూస్ ఎక్కువ ఉన్నప్పుడు
వాల్యూ తక్కువ ఉంటుంది, ద డిజిట్ నెంబర్ ఎక్కువ ఉంటే ద వాల్యూ ఇస్ స్మాలర్. మీకు అది తెలుసు అది ఎందుకో ఇది. ఇప్పుడు ఎలా చేద్దామంటే స్కేల్ మీద చూపించిన స్కేలర్ మెథడ్ ఎలా అంటే యూ రైట్ ఎ స్కేల్, ఇక్కడ ఒక డ్రా చేయండి స్కేల్, ఇక్కడ ఏమి ఉన్నాయో ఆ వాల్యూ మాత్రమే తీసుకోండి. ఏమి ఉన్నాయి మనకి ఇక్కడ +6, ఇక్కడ +7, +9, ఓన్లీ 3 వాల్యూసే, 3 వాల్యూస్ మాత్రమే ఉన్నాయి. వాట్ ఆర్ ఎక్స్ వాల్యూస్? ఎక్స్ వాల్యూస్ ఏంటి? ఎక్స్ వాల్యూస్ ఏంటి అంటే చూద్దాం. +6, +7, హియర్ ఈస్ +6, +7, ఇవి ఎక్స్ వాల్యూస్. వాట్ అబౌట్ వై వాల్యూస్? +7, +9, ఇక్కడే +7, +9, దీస్ ఆర్ వై వాల్యూస్, రైట్? సో ఎక్స్ వాల్యూస్ ఒకటి క్లియర్గా మనకు అర్థమైపోతుంది దీన్ని చూడగానే. ఓకే, 1 x value is smaller than both y values. X is smaller than y, but 1 x value is equal to 1 y value. So this is nothing but x is less than or equivalent to y అని చెప్తాం. ఆన్సర్ 2. yes, of course, అందరూ ఆన్సర్ 2 ఇచ్చారు. వెరీ గుడ్, సో యు ఆర్ పర్ఫెక్ట్గా ఉన్నారు. x is less than or equivalent to y అన్నాం. ఫెంటాస్టిక్. ఇది ఈ క్వశ్చన్కి మన ఆన్సర్ బాగానే ఉంది. బట్ ఇంకా కంపేర్ చేసేటప్పుడు ఎలా ఉంటాయి వాల్యూస్ని బట్టి మనవి మార్చుకుంటూ రావాలి. ఎలా మార్చుకుంటూ రావాలి? ఓకే, ఎక్స్ దీని క్వశ్చన్కి ఆన్సర్ అర్థమైంది. డిఫరెంట్ వేలో ఎట్లా ఉంటుంది ఒక్కొక్కసారి మనం చూస్తాం దేనికి ఆన్సర్ ఎట్లా వస్తుంది అనేది. నేను ఐ జస్ట్ షో యూ. ఎక్స్ ఈస్ 5 అండ్ ఐ కెన్ సే 9, వై ఈస్ 4 అండ్ సమ్ సే 10 అనుకుందాం. ఇలా ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఇలా ఈ వాల్యూస్ ఇచ్చినప్పుడు మనకి ఎట్లా చూపిస్తాం, ఏ విధంగా చూపిస్తాం, ఆన్సర్ ఎట్లా చూపించే అవకాశం ఉంది? ఆర్ 3 ఉంది. ఓకే, ఫైన్, రైట్, ఇది కూడా 5 ఉంది అనుకోండి. ఎక్స్ ఈస్ 5 and 9, వై ఈస్ 5 and 10 అని చెప్పి అందాం. అన్నప్పుడు మీరు ఆన్సర్ ఏం చెప్తారంటే చాలా మందికి మైండ్లోకి వచ్చే ఆన్సర్ ఏంటంటే సార్ 5 and 9, 5 and 10, సో ఒక 5 వచ్చేసి ఈక్వల్గా ఉంది x ఈజ్ ఈక్వల్ టు వై, బట్ x ఈజ్ స్మాలర్ దాన్ వై, కాబట్టి 9 ఈజ్ లెస్ దాన్ 10, x ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై. మనకు జనరల్గా మైండ్లోకి వచ్చే కంక్లూషన్ ఏంటంటే x ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై అని. స్కేల్ మీద వేసుకుని చూపిద్దాం. స్కేల్ మీద చూస్తే ఒక్కసారి చూడండి, వాట్ ఆర్ ద వాల్యూస్? ఇక్కడ ఉన్న వాల్యూస్ ఏంటి? మనకున్న వాల్యూస్ 5, 9, 10, అంతే కదా? ఎస్, జస్ట్ హియర్ కేర్ఫుల్లీ అబ్జర్వ్ దిస్ వన్. ఎక్స్ వాల్యూస్ ఏంటి? 5 and 9, దిస్ ఈస్ 5, దిస్ ఈస్ 9, వెరీ గుడ్. So these are x values. And what about y values? 5 and 10, this is 5, this is 10, these are y values, correct? And what must be the relation ikkada? x is less than, chaala mandi 90% students chudagane answer pette x is less than y ani pedtaru. x is less than or equivalent to y ani answer pedtaru. Absolutely this is wrong answer. Okay, unless you draw a scale మీరు ఆన్సర్ చెప్పలేరు, ఇది పెట్టలేరు. ఇలా ఉన్నప్పుడు కంక్లూజన్ ఏంటి మరి? ఒకసారి చూడండి, ఇక్కడ 2 వాల్యూస్ ఇలా ఉన్నాయి అనుకోండి, 3 and 4 ఆర్ 5 and 6 ఉంటే క్లియర్గా ఎక్స్ ఈజ్ లెస్ దాన్ వై అని మనం చెప్పొచ్చు. ఎక్స్ ఈజ్ లెస్ దాన్ వై అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఈ వాల్యూ తీసుకోండి, ఎక్స్ వాల్యూ తీసుకోండి, 9 ఈజ్ బిగ్గర్ దాన్ వై అంటాం, వై ఈజ్ 5, 9 ఈజ్ బిగ్గర్ దాన్ 5, 9 ఈజ్ గ్రేటర్ దాన్ 5. ఐ మీన్ అంటే ఇక్కడ 9 ఈజ్ లెస్ దాన్ 10, లెస్ దాన్ 5 ఉంటే గ్రేటర్ దాన్ ఉండాలి, లేకపోతే లెస్ దాన్ ఉండాలి. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉండొచ్చు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండొచ్చు. ఒకటి గ్రేట్ ఒకటి లెస్ ఉండే అవకాశం లేదు, ఛాన్స్ లేదు అక్కడ. యు ఆర్ అనేబుల్ టు గివ్ ఎనీ రిజల్ట్ ఇవ్వలేకపోతున్నారు మీరు. కెనాట్ బి డిటర్మైన్డ్, ఇది మీరు జస్ట్ కెనాట్ బి డిటర్మైన్డ్. రిలేషన్ అనేది మీరేం చెప్పలేరు. ఈక్వల్ ఉంటే చెప్తారు, లెస్ ఉంటే చెప్తారు, గ్రేట్ ఉంటే చెప్తారు, ఆర్ గ్రేట్ ఈక్వల్ ఉంటే చెప్తారు, లెస్ ఈక్వల్ ఉంటే చెప్తారు. 1 గ్రేట్ 1 లెస్ ఉంటే ఎలా చెప్తారు మీరు? రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. దెర్ ఇస్ నో రిలేషన్ ఎట్ ఆల్. ఆన్సర్ ఇస్ నో రిలేషన్. ఎప్పుడు చెప్పొచ్చు మన ఆన్సర్ నో రిలేషన్ అని? క్లియర్గా దేర్ షుడ్ బి డిఫరెన్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఎక్స్ వాల్యూస్ అనుకుందాం, నేను ఇక్కడ రాపించినట్టు. దీస్ ఆర్ వై వాల్యూస్ కింద రాశాను. మీకు సింబాలిక్గా క్లియర్గా అర్థం అవడానికి ఎక్స్ వాల్యూస్ అని అబోవ్ ద స్కేల్ రాస్తాను, వై ఆల్ వాల్యూస్ ఐ రైట్ బిలో ద స్కేల్. సో దట్ క్లియర్గా ఐడియా వస్తుంది మనకి. ఎస్, 1 ఈజ్ అబోవ్ 1 ఈజ్ బిలో అనేది క్లియర్గా తెలుస్తుంది. అంటే ఎక్స్ వాల్యూస్ పైన ఉంటుంది, వై వాల్యూస్ కింద ఉంటుంది, క్లారిటీగా ఉంటుంది. మీరు ఇట్లా ఉంది ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్, మీరు ఆన్సర్ చేస్తారు ఎక్స్ ఈజ్ లెస్ దాన్ వై. ఇక్కడ దాకా వచ్చారు, 2 ఈక్వల్గా ఉన్నాయి ఇంతకుముందు సిచ్యువేషన్లో. ఇక్కడ వై వాల్యూ 9 and 10 అనుకోండి, వై 9 వై 10 ఇక్కడ ఉంటే ఇక్కడ కూడా మీకు రిలేషన్ చెప్పొచ్చు ఏంటి? ఎక్స్ ఈజ్ లెస్ దాన్. లోపలికి వచ్చేసింది ఇది. వెన్ ఇట్ కమ్స్ ఇన్సైడ్ రాగానే ఒక వాల్యూ రెండింటికి మధ్యలో ఉంటుంది, రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఎప్పుడైనా ఒక వాల్యూ రెండింటి మధ్యలోకి వచ్చేసింది, ఎంక్రోచ్ అయిపోయింది, లోపలికి వచ్చేసింది అంటే రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. గుర్తుపెట్టుకొని స్కేలార్ మెథడ్లో ఈజీగా ఐడెంటిఫై చేస్తాం, కళ్ళు మూసుకుని అసలు ఆన్సర్ కూడా
కన్ఫ్యూజన్ అవ్వడానికి లేదు. 100% రైట్ ఆన్సర్ ఇస్తాం. దెర్ షుడ్ బి ఏ క్లియర్ గ్యాప్. ఈ రెండింటి మధ్య క్లియర్ గ్యాప్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. రిలేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇలా ఉన్నప్పుడు గ్యాప్, దగ్గరకు వచ్చి ఇక్కడ దాకా వచ్చినప్పుడు రిలేషన్ ఇస్ ఎస్టాబ్లిష్డ్. ఎందుకంటే ఒకటి ఉంది, వన్స్ కమ్స్ ఇన్సైడ్ ఎంక్రోచ్ అయిపోయిందంటే రెండింటి మధ్యలో ఇది ఉంటుంది, రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఎక్కడ రిలేషన్ రాదు, మళ్ళీ ఇక్కడ రిలేషన్ సరిపోతుంది, ఎందుకంటే రెండు ఈక్వల్ వాల్యూస్. మళ్ళీ లోపలికి వచ్చినప్పుడు రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఇక్కడికి వచ్చినప్పుడు రిలేషన్ ఇస్ ఎస్టాబ్లిష్డ్, మళ్ళా ఎస్టాబ్లిష్డ్. ఎప్పుడైనా ఒక వాల్యూ లోపలికి ఎంక్రోచ్ అయింది, లోపలికి వచ్చేసింది అంటే రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. సింపుల్ థింగ్. మీకు అర్థమైంది. నేను వాల్యూస్ చూసి ఆన్సర్ పెడదామంటే రాంగ్ అంటాం, ఆన్సర్ పెట్టలేము. సో ఆన్సర్ ఎప్పుడైనా స్కేల్ రాసి స్కేల్ మీద డ్రా చేసి దాంట్లో చూస్తేనే కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు. చాలా మందికి వాల్యూస్ వస్తాయి, ఎంతవరకు చేస్తారు, కానీ ఏది రిలేషన్ తెలుసుకోవడంలో రాంగ్ ఆన్సర్ ఇస్తారు చాలా మంది. ఆ పొరపాటు మీరు చేయకండి. సో 3 ఇంపార్టెంట్ థింగ్స్. ఫస్ట్ వన్, వాట్ ఆర్ ద వాల్యూస్? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూడగానే 4 స్టాండర్డ్ మోడల్స్ చెప్పేయండి. సెకండ్ వన్, మీరు ఇమీడియట్గా ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా వాట్ ఆర్ ద వాల్యూస్ కనుక్కోండి. థర్డ్ వన్, స్కేలార్ మెథడ్తో కంపేర్ చేయండి. దట్స్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్. చూడగానే మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఒక 10 సెకండ్స్ కూడా పట్టదు మనకి. లెస్ దాన్ 10 సెకండ్స్ మీరు ఆన్సర్ చేసేస్తారు ఫాస్ట్గా. ప్రాక్టీస్లో ఈజీగా చేయగలుగుతారు. ఎస్, కెనాట్ బి డిటర్మైన్డ్. ఇప్పుడు అర్థమైంది కదా. హోప్ యూ పీపుల్ ఆర్ వెరీ క్లియర్, వెరీ వెరీ క్లియర్. చూద్దాం, వెరీ వెరీ గుడ్ మోడల్స్ ఆఫ్ చూద్దాం. ఇనిషియల్ కొన్ని క్వశ్చన్స్, తర్వాత గుడ్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటూ వెళ్దాం, సరిపోతుంది. వన్స్ అగైన్ మీకు చూపిస్తున్నాను, దీస్ ఆర్ ద స్టాండర్డ్ మోడల్స్. 4 స్టాండర్డ్ మోడల్స్. కాన్స్టెంట్ వాల్యూస్ పాజిటివ్, కాన్స్టెంట్ వాల్యూస్ నెగటివ్. పాజిటివ్ అంటే బోత్ ఆర్ పాజిటివ్ ఆర్ బోత్ ఆర్ నెగటివ్. మైనస్ ఉన్నప్పుడు బోత్ ఆర్ పాజిటివ్, ప్లస్ అంటే బోత్ ఆర్ నెగటివ్. ఇలా కాన్స్టెంట్ వాల్యూ నెగటివ్ ఉందంటే మాత్రం 1 is పాజిటివ్, 1 is నెగటివ్ అని అర్థం. రైట్? మైనస్ ఉన్నప్పుడు బిగ్గర్ వన్ పాజిటివ్, స్మాలర్ వన్ నెగటివ్. ప్లస్ అంటే బిగ్గర్ వన్ నెగటివ్, స్మాలర్ వన్ పాజిటివ్. క్లియర్? యా. నౌ వి గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండ్ మీరు సాల్వ్ చేయండి. ఐ విల్ వెయిట్ మై డియర్ ఫ్రెండ్స్. ఐ విల్ గివ్ యూ టైమ్. ఐ విల్ గివ్ యూ టైమ్. ఫాస్ట్ టైం ఇస్తాను, ఫాస్ట్గా చేయండి. హోప్ యూ ఆర్ క్లియర్. అర్థమై ఉంటుంది. Very important session. If any of your friends practicing, please share the link to them and ask them to join. Janomani cheppandi. Important session, very important session. Good models of questions chuddam ee roju. Yes. Waiting for your answer. Waiting for your answer. Yes, Jivaraju. Yeah, Supriya. Yes, Suharshini. Correct. Krishna, correct. Chudandi ikkada both are positive. Immediately we can say both are positive. 44, 144, 12 square, 12 and 12. Chudagane అర్థమైపోయింది. 12 plus 12, both are 12 అంటే వాల్యూ ఇస్ 12. దట్స్ ఇట్. రెండు ప్లస్ 12 ప్లస్ 12 అంటే 12 ఒకటే. రెండు వాల్యూస్ అంటే ప్లస్ 12 ప్లస్ 12 రెండు కూడా 12 square 144 కదా. సో ప్లస్ 12 ప్లస్ 12 వాల్యూ ఇస్ 12. ఎక్స్ వాల్యూ ఇస్ 12. హియర్ వన్స్ అగైన్ బోత్ ఆర్ పాజిటివ్. ఇక్కడ కూడా ప్రాబ్లం లేదు. 132 ఎట్లా తీసుకుంటాం? 132 చూడగానే మైండ్లోకి రావాలి. ఎప్పుడైనా 2 డిజిట్స్ 1 + 2 3 అంటే 11 తోని మల్టిప్లై చేయొచ్చు. ఎనీ 2 డిజిట్ నెంబర్ 11 తోని మల్టిప్లై చేయాలంటే ఆ రెండు యాడ్ చేస్తే మధ్యలో డిజిట్ అవుతుంది. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ 21, 2 + 1 3, రైట్ ఇన్ బిట్వీన్, దట్ ఈస్ 231. సో 11th multiple, 11 multiple అన్నమాట ఇది. సో 11 into 12, దట్ ఈస్ నథింగ్ బట్ 11 into 12. 132ని 11 into 12గా రాసేయచ్చు. ఇప్పుడు చూడండి, 11 + 12 23. సరిపోయిందా? ఎస్, సరిపోయింది. సో కాబట్టి 1 వాల్యూ 11, 1 వాల్యూ 12. ఇప్పుడు పెద్దగా స్కేల్ కూడా అక్కర్లే, చెప్పొచ్చు. ఎక్స్ వాల్యూ ఓన్లీ 12, వై వాల్యూ 12 and 11. సో వై వాల్యూ is equal to x and less than x. So x here is greater than or equivalent to y. Scale లేకుండానే చెప్పేసేయచ్చు, కన్ఫ్యూజన్ ఏమీ లేదు ఇందులో. x is greater than or equivalent to y. Option 4. Yes, Sidhu, yes Prasu, Jayalakshmi, Aditya, Sapna, Pratyusha, Sampath, everyone is right. Everyone is right. Next question. See this one. Yes. Easy questions, you can answer. You can definitely answer. After the class, Telegram channel lo download chesukunటే paper with key.
రైట్. ఇఫ్ యూ ఆర్ నాట్ యెట్ సబ్స్క్రైబ్ టెలిగ్రామ్ ఛానల్ రేస్ ఫర్ జాబ్, అది కూడా సేమ్ రేస్ ఫర్ జాబ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. And if you are not yet subscribed our channel, యూట్యూబ్ ఛానల్ రేస్ ఫర్ జాబ్ సబ్స్క్రైబ్ అవ్వదు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్, రైట్ సుప్రియ, రైట్ కృష్ణ, రైట్ సంపత్, కరెక్ట్. యా, Q1Q2 చేయొచ్చు ప్రసు. Q1Q2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. దట్ ఈస్ సింపుల్, క్వైట్ సింపుల్. 2 వాల్యూస్, ఒక వాల్యూ ఇస్తారు, ఇంకొక వాల్యూకి క్వశ్చన్ ఏదో ఇస్తారు. ఆ క్వశ్చన్ మీరు సాల్వ్ చేస్తే దానికి కూడా వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ 23 వచ్చింది ఒక వాల్యూ, Q1 వాల్యూ. Q2కి ఏదో స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఏదో ఇస్తారు, అది 23 km/h. ఇది 23, అది 23 ఉంటే కంపేర్ చేసుకోవచ్చు అట్లా. ఎస్, వీ కెన్ ఎక్స్పెక్ట్. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కొన్ని సెషన్స్లో ఇచ్చారు పోయినసారి, కొన్ని సెషన్స్లో ఇవ్వాల. ఎస్, చలో చూడండి ఇక్కడ. సో కాన్స్టెంట్ వాల్యూ ఇస్ నెగటివ్. కాన్స్టెంట్ వాల్యూ ఇస్ నెగటివ్ అంటే 1 ఈజ్ పాజిటివ్, 1 ఈజ్ నెగటివ్. 1 ఈజ్ పాజిటివ్, 1 ఈజ్ నెగటివ్. 2 వాల్యూస్ కదా వస్తాయి మనకి, ఒకటి పాజిటివ్, ఒకటి నెగటివ్. ప్లస్ ఉందంటే నెగటివ్ ఈజ్ బిగ్గర్ వాల్యూ ఇస్ నెగటివ్ అండ్ స్మాలర్ వాల్యూ ఇస్ పాజిటివ్. ఇది ముందు క్లియర్గా తీసుకోండి. రైట్. 28 ఇక అంటే ఏంటి, మనం 28ని ఫ్యాక్టర్స్గా తీసుకుంటాం. ఆ ఫ్యాక్టర్స్గా తీసుకుంటే ఆ రెండింటికి డిఫరెన్స్ షుడ్ బి 3, బికాస్ 1 ఈజ్ పాజిటివ్, 1 ఈజ్ నెగటివ్. ఆ 2 వాల్యూస్ డిఫరెన్స్ 3 అవ్వాలి. సో 28ని ఫ్యాక్టర్స్గా ఎలా తీసుకుందాం, 7 × 4 28. ఎస్, 7 4s are 28, కరెక్ట్. యా, ఇప్పుడు చూడండి డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 ఈజ్ 3. సరిపోయింది కదా. ఎస్, సో 7 and 3. మరి ఇక్కడ మైనస్ వాల్యూ ఏంటి అంటే 7, బిగ్గర్ వాల్యూ ఇస్ 7. సో -7 + 3, ఐ మీన్ +4. -7 + 4, దీస్ ఆర్ ద వాల్యూస్. -7 + 4 ఆర్ x వాల్యూస్. చలో వైకి వచ్చేద్దాం. సో ఇక్కడ ఏంటి, కాన్స్టెంట్ వాల్యూస్ పాజిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి బోత్ ఆర్ నెగిటివ్ వాల్యూస్. వచ్చే 2 వాల్యూస్ నెగిటివే. రైట్. యా, వాట్ ఆర్ దోస్ వాల్యూస్? 63ని ఫ్యాక్టరైజేషన్ చేసుకుందాం. ఓకే, యా, ఏంటది, 9 × 7, 9 7s are 63. 9 and 7గా తీసుకోవచ్చు. చూడండి 9 + 7 16 సరిపోయింది కదా. ఎస్, ఎందుకంటే 2 మైనస్ కాబట్టి ఆ 2 కలిపితే ఈ వాల్యూ రావాలి. 2 ప్లస్ అయితే 2 కలిపితే ఈ వాల్యూ రావాలి. 1 ఈజ్ మైనస్, 1 ఈజ్ ప్లస్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ దోస్ 2, ఆ రెండింటికి డిఫరెన్స్ ఇది రావాలి. సో 1 ఈజ్ -9, 1 ఈజ్ -7. ఇప్పుడు స్కేల్ మీద చూసుకుందాం. స్కేల్ మీద చూసుకుంటే విచ్ ఇస్ ఈజీ ఫర్ అస్. ఏంటి వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. వాల్యూస్ ఇక్కడ ఏం వాల్యూస్ అంతవరకే తీసుకుందాం. -9 స్మాల్ నుంచి మొదలు పెడదాం. నెక్స్ట్ -7 + 4, ఇవి వాల్యూస్. వాట్ ఆర్ ఎక్స్ వాల్యూస్? -7 + 4 + 4 -7, దీస్ ఆర్ ఎక్స్ వాల్యూస్. వాట్ అబౌట్ y వాల్యూస్? -9 -7 -7 -9, దీస్ ఆర్ y వాల్యూస్. సో ఒకటి ఈక్వల్ గా ఉంది కదా, వెరీ సింపుల్ గా చెప్పొచ్చు. x ఈజ్ లెస్ దాన్, ఐ మీన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు y. x is greater than or equivalent to y. Option 4. Yes, very well. Suharshini, Satya, Prasu. Yes, Monica, Swapna, very good. Varalata, very good. Pratyush, andar correct. Pavani, Srikant, nice. Everyone is right. We go next question. Idi chudandi. You can answer. So tomorrow we have a session on number series at 8 o'clock, of course. IBPSRRB examination Saturday, Sunday. ఎంతమందికి సాటర్డే ఉంది, ఎంతమందికి సండే ఉంది? రెస్పాండ్ అవ్వండి. చూద్దాం, కుదిరితే ఎక్కువ మందికి ఉంది అంటే మాత్రం సండే నాడు సాటర్డే మనం సెషన్ తీసుకుని ట్రై చేద్దాం. లేదు అంటే రేపటితో ఆపేద్దాం. వి విల్ సీ అకార్డింగ్లీ. ఓకే సంపత్, రైట్ సంపత్. ఎస్, x² -5x -24. ఓకే చూద్దాం. సో కాన్స్టెంట్ వాల్యూ నెగిటివ్ ఉంది అంటే 1 ఈజ్ పాజిటివ్, 1 ఈజ్ నెగిటివ్. మైనస్ ఉంది కాబట్టి బిగ్గర్ వాల్యూ ఇస్ పాజిటివ్. ఓకే, బిగ్గర్ వాల్యూ ఇస్ పాజిటివ్, స్మాలర్ వాల్యూ ఇస్ నెగిటివ్.
తెలుస్తుంది మనకి. ఎస్ ఏంటవి? సో 24 ఎలా తీసుకుందాం? 24ని ఎట్లా తీసుకో? 12 into 2 or 8 into 3. 3 is ప్రైమ్ నెంబర్ ఉండేలాగా చూడండి మీరు ఫ్యాక్టర్స్ చేసేటప్పుడు. 2 into 12గా తీసుకోవచ్చు, బట్ 2, 12 రెండు ప్రైమ్ నెంబర్స్ కావు కదా. ప్రైమ్ నెంబర్ ఏదైనా ఉండేలాగా ఫ్యాక్టర్స్ తీసుకోండి. 8 and 3 డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ చూడండి. పాజిటివ్ నెగిటివ్గా డిఫరెన్స్ ఇస్ 5, సరిపోయింది. సో బిగ్గర్ వాల్యూ ఇస్ 8, స్మాలర్ వాల్యూ ఇస్ 3. దిస్ ఇస్ ఓకే. సో +8 - 3 కమ్ హియర్. సో కాన్స్టెంట్ వాల్యూ పాజిటివ్ ఉంది, ఇది పాజిటివ్ కాబట్టి బోత్ ఆర్ నెగిటివ్ వాల్యూస్. క్లియర్, బోత్ ఆర్ నెగిటివ్ వాల్యూస్. అండ్ ఏంటి ఆ వాల్యూస్? 44ని 44 కంటే ముందు చూడండి, ఇక్కడ y² ముందు కోఎఫిషియంట్ ఉంది 2 ఈజ్ కోఎఫిషియంట్ ఉంది కాబట్టి a into c 2 into 44 మనం చేయాల్సింది 2 into 44 తీసుకోవాలి. 44 చూద్దాం. ఇప్పుడు 2 into 44 తీసుకుని అట్లీస్ట్ ఈ రెండు యాడ్ చేస్తే 19 వస్తుందా? రావట్లేదు. కాబట్టి ఫర్దర్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి 44ని. 44 అనగానే 11 into 4గా తీసుకుందాం, బికాస్ ప్రైమ్ నెంబర్ 11 అనేది. ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే 19 రావాలి. ఏ రెండుగా తీసుకోవచ్చు? ఇక్కడ చూద్దాం. 2 into 4 ఈ రెండు కలిపితే 8 అవుతుంది. ఇది ఎనివే 11 ఉంది. 8 and 11, 8 + 11 19, సరిపోయింది కదా. యా, ఫ్యాక్టరేషన్ ఎట్లా చేయాలి? హౌ డు వి టేక్ ఫ్యాక్టర్స్ అంటే దిస్ ఇస్ హౌ వి టేక్. యూ టేక్ ఇన్ సచ్ ఎ వే దట్ యూ హ్యావ్ ఎ ప్రైమ్ నెంబర్. అది ఉంటే ఈజీ అవుతుంది. సో దిస్ ఇస్ ఈ కాంబినేషన్ తీసుకోవచ్చు, 8 and 11. సో 8 and 11, సో -8 - 11 సరిపోయింది. బట్ బీ కేర్ఫుల్, దీస్ ఆర్ నాట్ అవర్ వాల్యూస్. ఇవి యాక్చువల్గా రూట్స్ కాదు, వాల్యూసే. మనకి ఎగ్జాక్ట్లీ రూట్స్ కావాలి అంటే ఇక్కడ చూడండి, y² ముందు 2 ఉంది. వీ హ్యావ్ టు డివైడ్ దీస్ వాల్యూస్ బై 2. ఇంతకుముందు దీని మీద x² ముందు 1 ఉంది, సో నో నీడ్ టు డివైడ్ బై 1. 1 ఉంది కాబట్టి డివైడ్ చేయాల్సిన పని లేదు. బట్ వీ హ్యావ్ y² ముందు కోఎఫిషియంట్ 2 ఉంది, సో వీ నీడ్ టు డివైడ్ బై 2. 2తో డివైడ్ చెయ్యాలి. డివైడ్ చేస్తే అప్పుడు ఇదేమవుతుంది? -4. ఇది డివైడ్ చేస్తే -5.5. సో వాట్ ఆర్ y వాల్యూస్? -4 - 5.5. అయితే ఒక పని చేద్దాం. దీన్ని ఏం చేస్తాను నేను? రెండింటిని -8 -11 వచ్చాక హాఫ్ చేసి కంపేర్ చేస్తాను. హాఫ్ చేయడం కంటే డబుల్ చేయడం తేలిక కదా. నేనేం చేస్తాను? ఇంటూ చేయడం తేలిక. డివిజన్ కంటే మల్టిప్లికేషన్ ఈజీ. ఇక నేను డివైడ్ చేస్తాను. 2తో డివైడ్ చేయడం హాఫ్ చేయడం తేలిక. 3తో డివైడ్ చేయండి, 7తో డివైడ్ చేయండి, 9తో డివైడ్ చేయండి కష్టం డివిజన్. అందుకని దీన్ని హాఫ్ చేసే బదులు దీన్ని డబుల్ చేస్తే చాలు కదా. ఈ వాల్యూస్ ఇలాగే ఉంచేస్తా, దీన్ని డబుల్ చేస్తా. దట్ మీన్స్ వాట్ హ్యాపెన్స్, ఈ రెండింటిని ఇన్ఫ్యాక్ట్ నేను బై 2 చేయాలి, అంటే హాఫ్ చేయాలి. హాఫ్ చేసి అప్పుడు కంపేర్ చేయాలి. దాని బదులు వీటిని ఇట్లాగే ఉంచి ఎలాగో 2తో చేయాలి కాబట్టి ఈ వాల్యూస్తో మల్టిపుల్ చేసి వీటిని డబుల్ చేస్తే చాలు కదా. సో ఎప్పుడైనా మీరు చేసే పని ఏంటంటే మనకు చాలా ఈజీగా మెథడ్ కంపేర్ చేసుకోవడానికి, ఇలా కోఎఫిషియంట్ ముందు 2 ఉందనుకోండి, బై 2 చేయండి. 3 ఉంటే బై 3, 7 ఉంటే బై 7 చేయాలి. బై 7 చేసే బదులు దీన్ని 7తో మల్టిపుల్ చేయండి. ఈ వాల్యూస్ ఆపోజిట్ వాల్యూస్ని 7తో మల్టిపుల్ చేస్తే కంపారిజన్ ఈజీ. చాలా ఈజీగా కంపేర్ చేయొచ్చు. మనకి రిలేషన్లో ఎక్కడ తేడా రాదు. దీన్ని హాఫ్ చేసి దీన్ని ఇలాగే ఉంచి హాఫ్ చేసి కంపేర్ చేయడం కంటే దీన్ని ఇలాగే ఉంచి దీన్ని డబుల్ చేసి కంపేర్ చేద్దాం. దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఎందుకంటే మల్టిప్లికేషన్ ఈజీ డివిజన్ కంటే. కాబట్టి ఇప్పుడు దీన్ని 2తో డివైడ్ చేసే బదులు నేను దీన్ని డబుల్ చేసి, మీరు అఫ్కోర్స్ హాఫ్ చేసి చేయొచ్చు, సింపుల్కి వస్తేనే ప్రాబ్లమే లేదు. కానీ డబుల్ చేయండి, ఎప్పుడు ఈజీ అవుతుంది. దీన్ని డబుల్ చేస్తే +16 అవుతుంది, -6 అవుతుంది. అది వాల్యూస్ -8 - 11. ఇప్పుడు స్కేల్ తీసుకోండి. ఓకే, టేక్ ఎ స్కేల్. వాట్ ఆర్ ద వాల్యూస్? సో -11, -8, -6, +16 ఇవి వాల్యూస్. వాట్ ఆర్ x వాల్యూస్? +16 - 6, -6 +16 ఇది. వాట్ అబౌట్ y వాల్యూస్? -8 - 11, -8 - 11 y వాల్యూస్. సో క్లియర్లీ x ఈస్ గ్రేటర్ దాన్ y. యువర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ 3 కరెక్ట్. రైట్. ఓకే, సో వెరీ సింపుల్గా చెప్పొచ్చు. ఎప్పుడైనా మీరు y² కోఎఫిషియంట్ చూడండి, దాంతో డివైడ్ చేయాలి వాల్యూస్ని. దాంతో డివైడ్ చేయడం కంటే 2తో వీటిని మల్టిపుల్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఉందనుకోండి, వీటిని 3తో మల్టిపుల్ చేయండి, వీటిని 2తో మల్టిపుల్ చేయండి. ఈజీ అయిపోతుంది, మీకు కంపారిజన్ తేలిక అవుతుంది. ఫైన్. ఎస్, వి గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ ఆఫ్ యూ రైట్. మోనికా రైట్. ఎస్ ప్రత్యూష. యా, see this one.
నాగేంద్ర బాబు ఆర్ఆర్బి నోటిఫికేషన్ ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు, బట్ ఎనీ టైం వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి. ఎప్పుడైనా రావచ్చు, ఎందుకంటే పార్ట్ ఆఫ్ 10 lakhs కదా. ప్రైమ్ మినిస్టర్ ఏదైనా మాట చెప్పినప్పుడు మీ అందరూ కూడా దాన్ని ఇమీడియట్గా ఫాలో అవడానికి ట్రై చేస్తారు. సో దిస్ హౌ యాక్చువల్లీ వాళ్ళు రెడీ అవుతూనే ఉన్నారు. చెప్పలేము ప్రసు, ప్రీవియస్ కట్ ఆఫ్ కంటే ఇయర్ కట్ ఆఫ్ తక్కువ ఉంటుందో ఎక్కువ ఉంటుందో చెప్పలేము. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాతనే మనం ఒక అంచనాకు రావచ్చు. ఎగ్జామ్ రాసా కట్ ఆఫ్ కూడా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ నేను చేస్తాను వీడియో, అందరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని. జస్ట్ లైక్ దట్ నేను చేసేది కాదు అది. అందరూ మీరు ఎగ్జామినేషన్ రాసిన తర్వాత నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి ఎవరెవరు ఎలా రాశారని, ఎస్ దాని నుంచి నేను ఒక వీడియో చేస్తాను. అప్పుడు అర్థమవుతుంది, మీరు ఎగ్జామినేషన్ రాసాక తెలుస్తుంది. ముందు గెస్ చేయలేమే కదా ఎలా ఉందనేది. ఎప్పుడైనా కట్ ఆఫ్ ఎట్లా ఉంటుంది, డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ద పేపర్, హౌ మెనీ పోస్ట్స్ ఆర్ అవైలబుల్, హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ రైటింగ్, ఈ 3 factors మీద కట్ ఆఫ్ అనేది ఉంటుంది. సో మీరు ఎగ్జామినేషన్ రాసాక అట్లీస్ట్ పేపర్ ఎట్లా ఉందో చూసి వీ కెన్ ఎక్స్పెక్ట్. వేకెన్సీస్ మనకు ఎట్లాగో తెలుసు కదా, అండ్ ఎంతమంది రాస్తున్నారో కూడా తెలుసు. దట్స్ ఫైన్. ఎస్ అల్లు కృష్ణ ఓకే, చివరాజు ఓకే, యా చివరాజు అదేనా ఆన్సరు, అదేనా ఆన్సరు. సుహర్షిని ఓకే, యా మైనస్ కాబట్టి ఒకటి పాజిటివ్ ఉంటుంది, ఒకటి నెగిటివ్ ఉంటుంది వాల్యూస్. 1 value is positive, 1 value is negative. మైనస్ కాబట్టి bigger value is positive, smaller value is negative. This is clear, right? All of you are right. Yeah, Krishna, Murali Krishna, right? Prasu, అందరు కరెక్ట్, అందరు కరెక్ట్. ఎస్ 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 ఆఫ్ కోర్స్. ఓకే, ఎలా తీసుకుందాం? 2 into 20, 2 into 20, 20 అంటే 4 into 5 తీసుకుందాం. 5 is a prime number. ఓకే, 4 into 5 తీసుకుందాం. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ షుడ్ బి 3. డిఫరెన్స్ 3 ఉండాలి కదా. అప్పుడు చూడండి, కాంబినేషన్ 8 and 5 సరిపోయింది కదా. దిస్ ఇస్ 8 and 5, డిఫరెన్స్ ఇస్ 3. దట్స్ ఫైన్, సరిపోయింది మనకి. సో పాజిటివ్ వాల్యూస్ 8, బిగ్గర్ వన్ పాజిటివ్, స్మాలర్ ఇస్ 5. సో ప్లస్ 8 minus 5. బట్ డోంట్ ఫర్గెట్ కోఎఫిషియంట్ ఈస్ 2. సో దీస్ వాల్యూస్ వీ హ్యావ్ టు డివైడ్ బై 2. మర్చిపోద్ది, కమ్ దేర్. సో 117 ఇక్కడ మనకి 117 కనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఉందంటే బోత్ ఆర్ పాజిటివ్ వాల్యూస్. 117 చూడగానే మీకు ఇమీడియట్గా మైండ్లోకి రావాలి, టేబుల్స్ రావాలి. 13th టేబుల్, 13 9s 117. 13 ఇస్ ఎ ప్రైమ్ నెంబర్, డెఫినెట్గా ప్రైమ్ నెంబర్తో ఒకటి ఉంటుంది కాబట్టి 13తోనే ఉంటుంది. 13 9s 117. సో 13 + 9 22, సరిపోయింది. 1 is plus 13, 1 is plus 9, that's it. బట్ మనం ఈ వాల్యూస్ డివైడ్ చేయాలి కదా. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ 1 ఈ వాల్యూస్ని మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే 2తో మల్టిప్లై చేస్తే దిస్ ఇస్ 26, దిస్ ఇస్ 18. అండ్ కంపారిజన్ కూడా అక్కర్లేదు. బోత్ దీస్ వాల్యూస్ ఆర్ బిగ్గర్ దాన్ బోత్ దీస్ వాల్యూస్. ఎక్స్ వాల్యూస్, వై వాల్యూస్ రెండు కూడా ఎక్స్ వాల్యూస్ కంటే బిగ్గర్గా ఉన్నాయి. సో బోత్ ఎక్స్ వాల్యూస్ ఆర్ స్మాలర్ దాన్ వై వాల్యూస్. ఎక్స్ ఈస్ లెస్ దాన్ వై. దీనికి స్కేల్ అక్కర్లేదు కదా. Scale is absolutely not required because we can identify immediately. There is no confusion here. Okay, yes. So x is less than y. Option 1 is your answer. Very good. All of you are given right answer. No one has given any wrong answer. J Lakshmi, Supriya, Pavani, yes. Swapna, Srikanth, Pratyusha, very good, very good. Next question. Very nice. Yes, right, Aditya. Nice. Very nice. Yes, waiting for your answer. Waiting for your answers. Yes, right, Srikanth, right. Swati, Murali Krishna, right. Good, good, good. Satya, right. Yes. Anyone is still trying to solve this question? ఇంకా దీన్ని సాల్వ్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటే జస్ట్ ఎ సెకండ్, వెయిట్ ఏ సెకండ్. సో ఇక్కడ చూడండి, మనకి 2 వాల్యూస్ వస్తాయి. నెగిటివ్ ఉంది కాబట్టి 1 is పాజిటివ్, 1 is నెగిటివ్. ఇక్కడ కూడా 1 is పాజిటివ్, 1 is నెగిటివ్. షూర్గా 1 is పాజిటివ్, 1 is నెగిటివ్ వచ్చినా సరే ఎప్పుడైనా సరే ఎంక్రోచ్ అవుతుంది. 1 వాల్యూ బిగ్గర్, 1 వాల్యూ స్మాలర్. అక్కడ కూడా 1 వాల్యూ బిగ్గర్, 1 వాల్యూ స్మాలర్. సో 1 will be between these 2. ఎప్పుడు ఎంక్రోచ్మెంటే జరుగుతుంది. అసలు ఇట్లా ఉన్నప్పుడు ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు.
సాల్వ్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఆన్సర్ ఇస్ ఆల్వేస్ రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ రెండు ఈక్వేషన్స్ లో ఉంది అంటే మాత్రం రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. రెండు ఈక్వేషన్స్ లో కాన్స్టెంట్ వాల్యూ నెగిటివ్ ఉంటే డోంట్ సాల్వ్ ద క్వశ్చన్, బ్లైండ్లీ గివ్ ఆన్సర్ యాజ్ నో రిలేషన్. నో రిలేషన్. అదర్వైజ్ చూడండి మనకు అర్థమైపోతుంది. 1 is పాజిటివ్ 9 into 6 1 is 9 1 is 6 9 డిఫరెన్స్ ఈస్ 3 సరిపోయింది. బిగ్గర్ ఈస్ పాజిటివ్ 9 6 సేమ్ థింగ్ ఇక్కడ కూడా అదే ఉంది కాబట్టి నెగిటివ్. సో బిగ్గర్ ఈజ్ 6 స్మాలర్ ఈజ్ 9. ఇలా మీకు వచ్చేది ఇదే కదా మీకు వచ్చే వాల్యూస్. ఎస్ ఇప్పుడు చూడండి స్కేల్ మీద రాసుకుంటే ఏమవుతుంది? సో -9 -6 +6 +9. వాట్ ఆర్ ఎక్స్ వాల్యూస్? ఎక్స్ వాల్యూస్ అంటే +9 +6 అంటారు. +9 అండ్ -6 ఇక్కడ. వాట్ ఆర్ వై వాల్యూస్? +6 -9. ఇది ఎంకరేజ్మెంట్ లేదు, మధ్యలోకి వచ్చేసింది కదా. ఒకటి పాజిటివ్ ఒక నెగిటివ్ ఉంటే ఆటోమేటిక్గా లోపలికి వచ్చేస్తుంది. కాబట్టి సాల్వ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ సింప్లీ డోంట్ సాల్వ్. సో రిలేషన్ కెన్ బి ఎస్టాబ్లిష్. ఇలాంటివి ఎప్పుడు చేయకండి, చూడగానే ఇది. అండ్ ఇంకొక ఇది కూడా చూడండి, టెక్నిక్ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ వచ్చేసింది, పాజిటివ్ ఉంది, ఓకే. అండ్ ఇక్కడ మైనస్ ఉంది. కాన్స్టెంట్ వాల్యూ పాజిటివ్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. వాట్ డస్ ఇట్ మీన్? కాన్స్టెంట్ వాల్యూ పాజిటివ్ మైనస్ అంటే బోత్ ఆర్ పాజిటివ్, హియర్ బోత్ ఆర్ నెగిటివ్. అది కూడా సాల్వ్ చేయకండి. ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ వై కళ్ళు మూసుకొని చెప్పేసేయండి. డోంట్ సాల్వ్ ద క్వశ్చన్, బీ కేర్ఫుల్. ఇలాంటి వాడికి ఆన్సర్ చెప్పని లేదు. సమ్ టైమ్స్ దే గివ్ క్వశ్చన్స్ మొత్తం చేశాక ఆన్సర్ ఇది ఎందుకు చెప్పాల్సిన పని కూడా లేదు. డైరెక్ట్లీ యూ కెన్ ఆన్సర్. కరెక్ట్. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. యా, గుడ్ క్వశ్చన్. ఎస్, విల్ గివ్ యూ టైమ్ ఆఫ్ కోర్స్. బట్ మీరు అనుకున్నంత ఇబ్బంది ఏమి ఉండదు. క్వశ్చన్స్లో అన్ని ఈజీ క్వశ్చన్స్ అయ్యి. ఓన్లీ థింగ్ ఈజ్ జస్ట్ అర్థం చేసుకున్నంతే. యా, వెరీ గుడ్ సెషన్. మీ ఫ్రెండ్స్ని జాయిన్ అవ్వమని చెప్పండి. లెట్ దెమ్ ఆల్సో ఎంజాయ్. Very, very useful session. Yeah. Yeah, expecting answers from you people. Yeah. పేపర్ డౌన్లోడ్ చేసుకోండి క్లాస్ అయ్యాక ఫ్రమ్ టెలిగ్రామ్ ఛానల్. ఇఫ్ యూ ఆర్ నాట్ యెట్ సబ్స్క్రైబ్ టెలిగ్రామ్ ఛానల్ రేస్ ఫర్ జాబ్ లింక్ ఇచ్చాము, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ అవ్వండి ఛానల్ని. ఓకే ఓకే పార్వతి. సుహర్షిని నో. ఫాంట్ ఇంక్రీజ్ చేయాలా? ఈజ్ ఇట్ ఓకే? ఓకే, రైట్. లెట్ us see. చూడండి ఇక్కడ వెరీ సింపుల్ చెప్పేయచ్చు మనం. రూట్ ఎక్స్ డినామినేటర్లో కామన్గా ఉంది. సో 7 + 9/√x. ఇటు పక్కన కూడా రూట్ ఎక్స్ ఉంది, రైట్ సైడ్. రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 + 9 16. ఎక్స్ వాల్యూ 16 ఇటు సైడ్. కమ్ దేర్, ఇక్కడే ఉంది మనకి. లెట్ us see. ఎనీవే ఈ మైనస్ ఉంది కాబట్టి ఇదంతా కూడా అవతల వైపుకి వెళ్ళిపోతుంది. అవతల వైపుకి వెళ్ళిపోయిన తర్వాత ఈ రూట్ వై ఇక్కడికి వస్తుంది. y⁴ ఇంటూ రూట్ వై అంటే 1/2 కదా. అంటే y⁴ 6 + 1/2 6.5. 6 + 1/2 అంటే 6.5. y⁴ 6.5 డైరెక్ట్ రాసేయచ్చు. 6 + 1/2 6/1/2 నథింగ్ బట్ 13/2. దిస్ ఈస్ 13/2. y⁴ 13/2. అవతల పక్కన ఏముంది మరి మనకి? ఇది వచ్చిన తర్వాత 2 × 8 16 ⁻13/2 అంతే కదా.
So this is nothing but 16 to the power 13 by 2. 6 1 by 2 and 13 by 2 kada. So y is to the power 13 by 2 is 16 to the power 13 by 2. Both are same. That means y is equal to 16. X is equal to 16. Y also 16. X is equal to y. Answer 5. Both are same. Right? Yes. Good question. Good question. Simple. Questions ఈ మధ్య ఇలా కూడా ఇస్తున్నారు కదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో. నాట్ లైక్ సింపుల్ ఎవ్రీ డే మనం చేసేది కాకుండా ఎస్ యూ నీడ్ టు డూ సమ్ వర్క్ బట్ నాట్ దట్ డిఫికల్ట్. నాట్ దట్ డిఫికల్ట్. ఎస్ దిస్ ఇస్ ద ఆన్సర్. హోప్ యు ఆర్ రైట్. రైట్. నా ఇప్పుడు మీకు అర్థమైంది ఎలా చేయాలి అర్థమైంది. సో దిస్ హౌ యూ హావ్ టు ఆన్సర్. యా నెక్స్ట్ క్వశ్చన్. గుడ్ క్వశ్చన్. వెరీ గుడ్ క్వశ్చన్. లెట్ మీ సీ హౌ మెనీ ఆఫ్ యూ కెన్ గివ్ కరెక్ట్ ఆన్సర్. How many of you can give correct answer? చూస్తాను నేను. Yeah, right, Srikanth. Waiting for you people for the answer. Yeah, ఇలాంటి క్వశ్చన్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్ యూ, నాకు తెలుసు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. చాలా మంది రాంగ్ ఆన్సర్ కూడా ఇస్తుంటారు దీనికి. Of course 90% wrong answer ఇస్తుంటారు. Very good question. Okay Pavani. Okay Srikanth. Yeah Aditya. Yeah. చాలా మంది రాంగ్ ఆన్సర్ ఇస్తుంటారు. ఏమి లేదు ఇందులో. కరెక్ట్. వెరీ గుడ్. సి x ఈజ్ ఈక్వల్ టు 576 రూట్ 576 అంటే x ఈజ్ ఈక్వల్ టు 24. రైట్. ఎస్. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 169. y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 13. ఏంటి డిఫరెన్స్ ఈ రెండింటికి? y ఈజ్ ప్లస్ ఆర్ మైనస్ 13 దేర్. x ఈజ్ ఈక్వల్ 24. సో రూట్ 576 అంటే x షుడ్ బి ప్లస్ ఆర్ మైనస్ 24 కదా. వై యు ఆర్ రైటింగ్ ఓన్లీ 24? ప్లస్ ఆర్ మైనస్ ఎందుకు రాయట్లేదు మీకు ఇక్కడ? ఎస్ వెరీ సింపుల్. కన్ఫ్యూజన్ ఏమీ లేదు ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 576 చెప్పాడు. సో ఓన్లీ x పవర్ ఓన్లీ 1 ఉంది. సో ఓన్లీ 1 వాల్యూ టు x. x విల్ హ్యావ్ ఓన్లీ 1 వాల్యూ. దట్స్ ఇట్. x కి ఒకటే వాల్యూ ఉంటుంది. దట్ ఈస్ పాజిటివ్ 24. ఇక్కడ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 169 y పవర్ 2. y విల్ హ్యావ్ 2 వాల్యూస్. దట్ ఈస్ ప్లస్ ఆర్ మైనస్ 13. x కి ఒకటే వాల్యూ ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. x కి ఒకటే వాల్యూ ఉంటుంది. x ఈజ్ ఈక్వల్ టు 576 అంటే x ఈజ్ 24. ఓకే, x ఈజ్ 24. దట్స్ ఇట్. ఒకవేళ మైనస్ వాడు ముందిస్తే దెన్ x ఈజ్ మైనస్ 24. ఇన్ కేస్ he gives x ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ 576, x వాల్యూ ఈజ్ మైనస్ 24. ఇవ్వలేదంటే మాత్రం పాజిటివ్ ఇచ్చినట్టే. దట్ ఈస్ ప్లస్ 24. సో x ఈజ్ ప్లస్ 24 అండ్ y ఈజ్ 2 ఉన్నాయి వాల్యూస్. ఇక్కడ 2 వాల్యూస్ ఇచ్చా కదా. సో 1 ఈస్ ప్లస్ 39, అదర్ 1 ఈస్ మైనస్ 13. ఎస్. ఇప్పుడు చెప్పండి, బోత్ దీస్ x వాల్యూస్ 24 కంటే ఈ రెండు వాల్యూస్ చిన్నగానే ఉన్నాయి. సో దట్ x ఈస్ గ్రేటర్ దాన్ y ఈజ్ యువర్ ఆన్సర్. ఆప్షన్ 3. అదే మీరు ప్లస్ ఆర్ మైనస్ తీసుకున్నట్టయితే మీరు ఆన్సర్ 5 అని చెప్పేటోళ్ళు. చాలా మంది చెప్పారు కూడా 5. ఓకే. ఎస్, దిస్ ఇస్ ద ఆన్సర్. హోప్ యు ఆర్ క్లియర్. నెక్స్ట్ టైము ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్. Yes. Yeah. Right. Yeah, waiting for your answer, for the first answer, so that I can start. Fine. So no confusion. Root 289. This is 17x.
1124 plus 1124, take other side, that becomes minus 1124 kada. So 1100 is anyway cancel. 92 minus 24, 92 minus 22 is 70. 92 నుంచి 22 తీసేయండి, 70 ఇంకా 2 తీసేయండి, 68. 17x is 68, or x is equal to 17 4 times 4, x value 4. That's it, confusion ఏం లేదు అక్కడ. Okay, x is 4. Here also root 196, 14, 14y, 23 not 1 అటు తీసుకెళ్ళండి, 23 23 cancel, 85 minus 1, 84, 84. So 16, 14 6 84, y is equal to 6, x is equal to 4, y is equal to 6, x is less than y, your answer. Option 1. Yes, 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 yes. Almost అందరు కరెక్టే. నాగేంద్ర బాబు అర్థమైంది కదమ్మా, ఇప్పుడు నువ్వు చేసిన మిస్టేక్ తెలిసి ఉంటుంది, పొరపాటున పెట్టి ఉంటావు నువ్వు అంతే. ఐ డోంట్ థింక్ దట్. ఎస్, ఇంకా ఫాంట్ ఇంక్రీజ్ చేయాలా స్వాతి? ఈజ్ ఇట్ నాట్ విజిబుల్? పెద్దగానే ఉన్నాయి కదా. యా, ఐ విల్ ఇంక్రీజ్ ఆఫ్ కోర్స్. రైట్. ఎస్, చేయండి. డూ దిస్. యా, డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్, రెగ్యులర్గా మనకు వచ్చే మోడల్స్. ఈ మధ్య కాలంలో ఇలాగ అడుగుతా ఉన్నారు, నాట్ లైక్ రెగ్యులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి కొన్ని చేంజెస్ చేసి మరీ అడుగుతున్నారు. Right, 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 right. No, Krishna, right. చాలా మంది రాంగ్ ఆన్సర్ ఇస్తున్నారు, చాలా మంది రాంగ్ ఆన్సర్ ఇస్తున్నారు. జస్ట్ సీ హియర్, 6x square minus 216, nothing but అటు వెళ్తే 216. So 6, 36 times. X square is 36. X square is 36. X is plus or minus 6. X square is 36. Direct 6 తీసుకోదు. 2 values of x కి plus or minus 6. ఇక్కడ చూడండి, 21. 21y is minus 126. Or y is 21 how many times? 21 6 times. So y is minus 6. X is plus or minus 6, y is minus 6. Very simply, x is greater than or equivalent to y. Your answer. Option 4. Srikanth right. Jivaraju right. Very few have given right answer. Idi x square is to 36 manaki 36 times. X is rendu values of x ki plus or minus 6. Ikkada y only minus 6. So x is greater than or equivalent to y. ఒకటి పాజిటివ్ కదా, నెగిటివ్ ఇస్ ఎనీవేస్ కామన్, ఈక్వల్ ఉంది, పాజిటివ్ వాల్యూ ఉంది ఇక్కడ కాబట్టి x is greater than or equivalent to y. స్కేల్ కూడా అక్కర్లేదు దీనికి. దట్స్ యువర్ ఆన్సర్. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్స్ ఇవన్నీ. యా, జస్. ఓకే స్వాతి, డోంట్ వరీ అమ్మా, డోంట్ వరీ. No problem. I'll increase the font size. Right, Nagendra. Right, Amma. Satya, right. Jayalakshmi, right. Yes, yes, yes. Right. Waiting for your answer. First answer. Nagendra Babu, previous question answer. Right. Suharshini,
చూడమ్మా, మళ్ళా చూడు. యా, రైట్. రక్షిత్. కృష్ణ నో, నవీన్ నో, రక్షిత్ రైట్, పార్వతి నో, జీవరాజు రైట్, స్వాతి నో, కృష్ణ రైట్, సత్య నో, మురళీకృష్ణ, సుప్రియ రైట్. వెరీ గుడ్. యా, చూద్దాం. పాజిటివ్, నెగిటివ్, బోత్ ఆర్ పాజిటివ్, ఆఫ్ కోర్స్ బోత్ ఆర్ పాజిటివ్. ఏంటి వాల్యూస్? సో 3 into 14, 14 మనం 2 into 7 లాగా తీసుకుందాం కదా. 2 into 7, ప్రైమ్ నెంబర్ 7. సో మనకు 13 రావాలి. 6 and 7 సరిపోయింది. 6 and 7 plus 6 plus 7. Yes, but don't forget coefficient is 3. We have to divide these values by 3. You should not forget. And ikkada once again both are positive values. ఈ రెండు పాజిటివ్ వాల్యూసే. సో 2 into 3, రెండు యాడ్ చేస్తే 5 రావాలి కదా. సేమ్ థింగ్ 2 and 3, ఇంకా టౌన్ దాని గురించి ఇదే లేదు. 2 and 3. ఎస్, ఓకే. బట్ దీస్ వాల్యూస్ వేర్ డివైడ్ బై 2. ఆ రెండు వాల్యూస్ని 2తో డివైడ్ చేయాలి మనం. అండ్ అఫ్ కోర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ డివైడింగ్ బై 2 మల్టిప్లై చేద్దాం 3తోని. 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఈ వాల్యూస్ 2తోని ఈ వాల్యూస్. 2 into 6 12, 2 into 7 14, 3 into 2 6, 3 into 3 9. Both x values are bigger than both y values. Simple. Both x values are bigger than both y values. X is greater than y is your answer. Option 3. Option 3 correct. చాలా మంది ఆన్సర్ కరెక్ట్ ఇచ్చారు. రాంగ్ చేసిన వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. యా, దిస్ వన్. యా, గుడ్ క్వశ్చన్. రైట్. యా, సో ఫాలో అవర్ యూట్యూబ్ ఛానల్. ఎట్లాగో మీరు ఫాలో అవుతూనే ఉన్నారు. టెలిగ్రామ్ ఛానల్, యాజ్ అ సెడ్, యూ డౌన్లోడ్ ద పేపర్. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఇన్స్టాగ్రామ్ ఆల్సో. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, ఓకే, ట్విట్టర్, సేమ్ రేస్ ఫర్ జాబ్. ఒక్కసారి అన్ని సోషల్ మీడియాని ఫాలో అవ్వండి. బట్ రెగ్యులర్ నాకు తెలిసి మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతుంటారు, టెలిగ్రామ్ అండ్ యూట్యూబ్. ఆ మూడింటికి మాత్రం ఇంపార్టెంట్. వెదర్ యూ ఫాలో అదర్స్ ఆర్ నాట్. ఓకే, రైట్. ఓకే, ప్రసన్న నో, జీవరాజు, రక్షిత్ రైట్. రైట్, చూద్దాం. ఇక్కడ చూడండి, -482 అటు తీసుకెళ్ళిపోదాం. ఏమవుతుంది? +480 అవుతుంది. 480 and 240, which is 720. 720 plus 9, 729. X cube is equal to 729. X is equal to, of course, మనకు తెలుసు కదా, 9. ఒకటే వాల్యూ, రెండు వాల్యూస్ రావు. ఒకటే వాల్యూస్, మూడు వాల్యూస్ అసలే రావు. తెలుసు కదా, ఓన్లీ వన్ వాల్యూ. ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ ఈజ్ 9, అఫ్ కోర్స్ ఒకటే వాల్యూ, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఇక్కడ చూడండి, y స్క్వేర్ ఈజ్ 375 కదా. 374 అటు తీసుకెళ్తాం. 455, రెండింటికి మధ్యలో 400 ఉంది. చూడండి, ఈజీ. రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలంటే 400 ఉంది. హౌ మచ్ మోర్? దిస్ ఇస్ 26 మోర్, 26 లెస్. హౌ మచ్ మోర్? 55. రెండు యాడ్ చేయండి, 81. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 81. సో y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 9. Two values, of course. X is 9, y is plus or minus 9. So x is greater than or equivalent to y. Your answer. Option 4. Yes, correct. DSB Kamaredi wrong. Swati correct. Krishna right. Sri Satya right. Okay, Anusha wrong amma. Parvati wrong. Meeku ardhamaindi kada? Where you have done mistake. వేరే అవుట్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. అండ్ ఈ సెషన్లో మీరు ఏం నేర్చుకున్నారు కొత్తగా? ఇప్పటిదాకా చేస్తున్న పొరపాట్లు ఏంటి?
వాటిని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి, హౌ డు యూ సాల్వ్ ద క్వశ్చన్స్, ఎలా సాల్వ్ చేస్తారు, ఇవన్నీ చూస్తురండి. ఫైన్, యా ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ కరెక్ట్ ప్రసు, కరెక్ట్ శ్రీకాంత్, రైట్, యా సి దిస్ వన్. ఎస్, waiting for your first answer. Yes, very important session. Even though live లో రావడానికి కుదరకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా whoever are preparing, send them the link, ask them to watch the video. Very important one, very important. 5 marks in 1 minute, 5 marks in 1 minute, that's it. Now మీకు అర్థమైంది. వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్ ఫాస్ట్. నేను మీకు ఓన్లీ మీకు చేయడానికి టైం ఇస్తున్నాను. ఇఫ్ యూ ఆర్ ఫస్ట్ టైం చేస్తూ ఉంటే మీకు టైం ఇస్తున్నాను, అదర్వైజ్ మనకి ఇంత టైం అక్కర్లే కదా. ఎస్, రైట్. Some of you have given wrong answers, but Jivaraj right, Prasanna right, Rakshit fine, Swati no, Krishna right, Pratyusha right amma, correct Suharshini, nice, okay. Constant value positive is negative కాబట్టి both are positive values undoubtedly, మనకు ప్రాబ్లం లేదు. And we can take 12 into 11, అండ్ ఇంకొక ఆలోచన కూడా అక్కర్లేదు మనకి. 12 plus 11 itself is 23. ఏం చేయడానికి లేదు. సో డైరెక్ట్గా మన ఆన్సర్ రాసేయచ్చు, 12 వాల్యూస్ రాసేయచ్చు 12 and 11 అని. బట్ వీ షుడ్ నాట్ ఫర్గెట్ 12 ఉంది, వీ హ్యావ్ టు డివైడ్ దీస్ వాల్యూస్ బై 12. అక్కడికి వచ్చేద్దాం. సో వన్స్ అగైన్ బోత్ ఆర్ పాజిటివ్ వాల్యూస్. ఎలా చేసుకుందాం, 21 into 4, బట్ ఈ కాంబినేషన్ యాడ్ చేస్తే 20 రావట్లేదు కాబట్టి వీ హ్యావ్ టు గో ఫర్ ద ఫ్యాక్టరైజేషన్. సో 3 into 7 లాగా తీసుకుందాం, into 4 వస్తుందా మనకు. ఓన్లీ కాంబినేషన్ పాసిబుల్ అయింది, ఆల్రెడీ ఈ రెండు ఉన్న దగ్గర తీసుకున్నది. 3 into 4 12 and 7, 12 and 7 is not 20, it is 19. సో ఫర్దర్గా ఫ్యాక్టర్స్ చేయాలి 4కి, ఇంకా ఫర్దర్గా తీసుకుందాం. 3 into 7, 4ని కూడా 2 into 2గా రాసుకుందాం. లెట్స్ రైట్ దట్ వన్ ఆల్సో. నౌ ఇప్పుడు కాంబినేషన్ చూడండి, 7 into 2 14, 3 into 2 6, 14 and 6 సరిపోయింది కదా. 14 plus 6 is 20. So 1 is 14, 1 is 6. Right? So these are the values. And we should not forget, my dear friends, these values were divided by 21. 21 తో డివైడ్ చేయాలి. ఇక్కడ చూడండి, డైరెక్ట్గా డోంట్ మల్టిప్లై బై 12, డోంట్ మల్టిప్లై బై 21, బికాస్ కామన్ ఫ్యాక్టర్ అది ఉంటే దాంతో ముందు క్యాన్సిలేషన్ చేసుకోండి. దట్స్ బెటర్. 3 is there for 4 times, 3 is there for 7 times. Now multiply these values by 7 and multiply y values by 4, which is easy for us. Okay, 7 th multiply 7 into 12. Okay, right, 84 plus 84, 12 into 11 plus 77, 4 into 14 plus 56, 4 into 6 plus 24. Right, both x values are bigger than both y values. Undoubtedly x is greater than y. Your answer option 3. Yes, right, yes. Next question చూడండి. ఎస్ శృతి, ఐబిపిఎస్ వరుసగా క్లాసులు జరుగుతుంటాయమ్మా. ఇప్పుడు ఐబిపిఎస్ ఆర్ఆర్బిపిఓ ఉంది కదా, నెక్స్ట్ వీక్ ఐబిపిఎస్ క్లర్క్స్ క్లాసులు స్టార్ట్ అవుతాయి. పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఐబిపిఎస్ క్లర్క్స్ తర్వాత దెన్ ఐబిపిఎస్పిఓ. ఎస్, యా, రైట్, ఓకే స్వాతి. ఎస్,
సో క్లాస్ తర్వాత పీడిఎఫ్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి టెలిగ్రామ్ ఛానల్ నుంచి. అండ్ ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో సాల్వ్ దీస్ క్వశ్చన్స్, వెరీ గుడ్ క్వశ్చన్స్ ఈరోజు సెషన్లో. సో మీకు చాలా హైలీ యూస్ఫుల్ ఉంటుంది. ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ లింక్ పంపించండి, వీడియో లింక్. ఆస్క్ దెమ్ టు సాల్వ్ దెమ్, సాల్వ్ చేయమని చెప్పండి. ప్రీతి నో, వెయిటింగ్. ఓకే ప్రసు, కృష్ణ ఫైన్. విల్ స్టార్ట్ జయలక్ష్మి, విల్ స్టార్ట్. యా, లెట్ us see. నెగిటివ్ ఉంది, కాన్స్టెంట్ వాల్యూ ఇస్ ది నెగిటివ్. కాన్స్టెంట్ వాల్యూ నెగిటివ్ కాబట్టి 1 ఈజ్ పాజిటివ్, 1 ఈజ్ నెగిటివ్. బట్ పాజిటివ్ వచ్చింది కాబట్టి బిగ్గర్ వాల్యూ ఇస్ నెగిటివ్. సో బిగ్గర్ వాల్యూ ఇస్ నెగిటివ్, స్మాలర్ వాల్యూ ఇస్ పాజిటివ్. దిస్ ఈజ్ ఓకే. అండ్ వాట్ ఆర్ ద వాల్యూస్ ముందు చూద్దాం. 2 into 114. ఓకే, 114 మీకు ఐడియా రావట్లేదు, స్టిల్ నో ప్రాబ్లం. 2 into మీరు రాసుకోవచ్చు కదా. ఓకే, ఏమని రాస్తారు? 2 into 58 అని రాయొచ్చు కదా, 57 అని రాయొచ్చు కదా. ఓకే, నా 57 చూడగానే 19 3 అర్థమవుతుంది. ఇక్కడ 57 లాగా రాస్తే మనకి డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ వాల్యూ షుడ్ బి 7. ఇక్కడ 4 తీసుకుంటే 57కి డిఫరెన్స్ 7 అవ్వదు కదా మనకి. సో దట్ ఫర్దర్గా 57 తీసుకోవాలి. 57 ఫ్యాక్టర్స్గా రాసుకుంటే 57 is 19 into 3. 19 3s are 57. ఇప్పుడు చూడండి కాంబినేషన్. 2 into 2, 4 into 3, 12. This is 12, this is 19. 12 and 19, difference is 7. సరిపోయింది. 12 and 19. So bigger value is negative, so 19. Smaller value is 12. So 19 and 12. But these values we have to divide by 2 and come there. So constant positive, is negative, got both are positive values. This is quite simple. 7 5s are 35. Factors is 7 5s are 35. 7 plus 5 12. 7 and 5. So multiply these values by 2. So minus 19 plus 12, 2 into 7 plus 14, 2 into 5 plus 10. Yes? Idea vachinda? Right. Now scale is important, very important. ఇక్కడ చూడండి వాల్యూస్ ఏంటి? minus 19 plus 12 plus 10 plus 10 plus 12 plus 14. These are the values. X values ఏంటి? minus 19 plus 12. ఇక్కడ minus 19, ఇక్కడ plus 12. These are X values. Y values plus 14 plus 10 plus 10 plus 14. These are Y values. Very clear? No relation. Relation cannot be established. Preeti, Rangichama. Okay, right. This is the answer. Very simple. Right, one last question of today's session, my dear friends. Last question. Cheppandi. Yeah. Yeah, Parimala. Online batch అయితే జస్ట్ నిన్ననే స్టార్ట్ అయిందమ్మా. IBPSPO ఆన్లైన్ బ్యాచ్ జస్ట్ స్టార్ట్ అయింది నిన్ననే. యూ కెన్ డౌన్లోడ్ రేస్ ఫర్ జాబ్ యాప్ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్. లేదు అంటే raceforjob.com వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ ఆన్లైన్ కోచింగ్ ఉంటే దాన్ని చూస్తేనే తెలిసిపోతుంది. ఆఫ్లైన్ బ్యాచెస్ 22nd నుంచి స్టార్ట్ అవుతున్నాయి. August 22nd అండ్ September 5th ఆఫ్లైన్ బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. డీటెయిల్స్కి మీకు స్క్రోల్ అవుతున్న నెంబర్స్ అమ్మ, వాటికి కాల్ చేసి కనుక్కోండి. యూ కెన్ ఫైండ్ అవుట్. ఎస్ స్వాతి, కరెక్ట్ అమ్మా, కరెక్ట్. ఎస్, నేను ఇంతసేపు ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీ ఆన్సర్ని. ఇంతసేపు ఉండకూడదు మీరు ఆన్సర్ ఇమ్మీడియట్గా. ఎస్ సంపత్, ఎస్ సత్య, కృష్ణ, అల్లు కృష్ణ అండ్ కృష్ణ, ప్రసన్న కుమార్, కరెక్ట్. యూ షుడ్ నాట్ సాల్వ్ దిస్ క్వశ్చన్. సుప్రియ, కరెక్ట్. సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ పాజిటివ్ ఉంది, నెగిటివ్ కాబట్టి బోత్ ఆర్ పాజిటివ్ వాల్యూస్. హియర్ పాజిటివ్ కాబట్టి బోత్ ఆర్ నెగిటివ్ వాల్యూస్. అవి ఏంటో కూడా మనకు అవసరం లేదు. X values are positive, Y values are negative. X is greater than Y is your answer. That's it. Your answer option 3.
సాల్వ్ చేసిన పని లేదు. కరెక్ట్. నాగలక్ష్మి, శ్రీకాంత్, ప్రసు, మౌనిక, పావని, ఎవ్రీవన్ ఇస్ రైట్. స్వాతి, everyone, Srikant, Anusha, yes, great, right, Swati, yes, Kamareddy, DSP, right, everyone is right, beautiful. Okay, so very good questions ఈరోజు సాల్వ్ చేసాం. హోప్ యూ లెర్న్ట్ ఎ లాట్. ఓకే, మీరు ప్రాక్టీస్ అవ్వడం కొత్తగా కొంచెం కన్ఫ్యూజన్ అయ్యేటువంటి క్వశ్చన్స్ కూడా మీరు నేర్చుకుని ఉంటారు. ఇంకా ప్రాక్టీస్ చేయండి. ఈజీగా 5 క్వశ్చన్స్ 1 minute చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు, అందులో డౌట్ ఏమాత్రం లేదు. సో టుమారో అగైన్ వి మీట్ అట్ 8 o'clock విత్ నంబర్ సిరీస్. సో కొన్ని గుడ్ క్వశ్చన్స్ తీసుకుందాం, గుడ్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్. నంబర్ సిరీస్ 8 o'clock రేపు కలుద్దాము. ఓకే, సో బాగా ప్రాక్టీస్ చేయండి, వెరీ ఇంపార్టెంట్. సాటర్డే అండ్ సండే ఎగ్జామినేషన్ ఉండేవాళ్ళు బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ దోస్ హు హావ్ నాట్ yet అప్లైడ్ ఫర్ IBPSPO 22nd లాస్ట్ డేట్. IBPSPOకి అప్లై చేయండి. తర్వాత ఆల్రెడీ నేను అప్కమింగ్ ఇప్పుడు ప్రెసెంట్గా ఉన్న నోటిఫికేషన్స్ అప్కమింగ్ కూడా చెప్పాను. నోటిఫికేషన్స్ ఉన్న వాడికి ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అప్లై చేసి చేయండి. సో వి మీట్ టుమారో. Thank you and good night all of you.